తొలిలో ఇవాల్టి నుంచి ఆగస్టు చివరి వరకు వన మహోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. 1,00,00,000 మొక్కలు పెంపకమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అటవీ ప్రాంతాలు సహా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఖాళీ ప్రదేశాలతో పాటు రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటనున్నారు. పచ్చదనం పెంపు సహా పౌరులకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది కూడా ఆగస్టులో వన మహోత్సవాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో ఇవాల్టి నుంచి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ప్రారంభమయ్యే మొక్కల పెంపు పండుగ ఆగస్టు చివరి వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా కోట్లాది మొక్కలు నాటాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని మొదలు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అంతటా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగనుంది. సీఎం చంద్రబాబు సహా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు సహా ఇతర ప్రజాప్రతినిధులంతా విధిగా మొక్కలు నాటుతారు. అయితే తొలి రోజే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 మొక్కలు నాటాలనేది ప్రభుత్వ లక్ష్యం.